నమస్తే సార్, మీ పేరు? ఐఎమ్ వేణుప్రసాద్. ఇక్కడ మీరు లోకల్గా ఏం వర్క్ చేస్తారండి? ఇది ఆటోమొబైల్ బిజినెస్. ఎలా ఉందండి ఇక్కడ కామారెడ్డిలో డెవలప్మెంట్? కామెడీ డెవలప్మెంట్ ఏంటంటే పెద్ద ఏం డెవలప్మెంట్ లేదు. ఎక్కడ సందో చూసినా చెత్త మోరి మొత్తం తినుడే. లేదా గంప గోవర్ధన్ గారు కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ మంచిగా చేసిండు. 5 years నుంచి కొద్దిగా అట్లే ఉన్నది. చెత్త తీసుకపోతే లేరు, మొత్తం బేకార్ అంతా. కేసీఆర్ పోటీ చేస్తారు కదా కామారెడ్డి, దాన్ని కేసీఆర్ పొడి చేస్తున్నారు. ఎలా ఉంటుంది ఇక్కడ? ఎలా ఉంటుంది అంటే టఫ్ ఉంటుంది, కానీ ఏదైనా బ్యాడ్. అంటే తెలంగాణలో మూడోసారి కేసీఆర్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? 50-50 ఛాన్స్. ఎట్లా ఉంటుంది? త్రిముఖ పోరు ఉంటుందా? బీజేపీ బీఆర్ఎస్ పోటీ ఉంటుందా? కామెడీ అయితే బీఆర్ఎస్ పోటీ ఉంటుంది, సింగా పోటీ కంపల్సరీ. ఎవరున్నారండి బీజేపీ నుండి క్యాండిడేట్? రమణారెడ్డి, కేవీఆర్. ఎలా ఉంటుంది ఆయన మామూలుగా? ఆయన వస్తే సూపర్. ఎందుకు కాంగ్రెస్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ కానీ తెలంగాణలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఎందుకు ఈ జిల్లాని ఎంచుకున్నారు? ఎందుకు జిల్లా అంటే ఇప్పుడు 20 years నుంచి గంపవర్ధన్ పోటీ చేస్తున్నాడు. అతనికి ఏంటంటే డౌట్ ఉన్నది, వినేతమా విన్ కామని చెప్పేసి. ఆ విధంగా ఏంటంటే కేసీఆర్ పోటీ చేస్తున్నాడు, రమణారెడ్డి దించాలని చెప్పి శ్రీమిక పోటీ చేస్తున్నారు. అంటే ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఇక్కడ లోకల్గా? ఎవరు లేదంటే మాకైతే బీజేపీ ఉన్నది మాకైతే. ఓకే సూపర్, థ్యాంక్ యూ అన్న. నమస్తే సార్, మీ పేరు? సుఖ్దేవ్. ఇక్కడ లోకల్ మీది కామారెడ్డి అండి? కామారెడ్డి. ఎట్లా ఉందండి కామారెడ్డి డెవలప్మెంట్? గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏమున్నది, ఎట్లుందో అట్లా ఉన్నది. పింఛన్లకు పెట్టి 8 సంవత్సరాలు అవుతుంది. ఒక్క ముండ కొడుకు కంప్యూటర్ కాడిపోతే కానలేదు. మొన్న నెల కింద పెట్టినోనికి వచ్చింది పింఛన్, నాకేమో రాలేదు. ఇప్పుడు కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ వస్తే ఏం చేస్తాం పోయి వేస్తాం. ఆడేమో హైదరాబాద్లో సంతకం కావాలంటే ఎవరు మొడ కాలే. మళ్ళా ఒక మాట, ఎవడైనా అంతే ఉన్నది రాజకీయంలో. ఎట్లా మరి సరే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడింటికి మధ్యలో ఎట్లా ఉంటుంది? ఏమో అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అన్న వస్తుండొచ్చు. కేసీఆర్ అయితే గెలవాడు ఇక్కడ. పొజిషన్ ఎట్లాను చేసిన అన్యాయాలకు మస్తుగా సరిపోతున్నాం కాదు. సీఎం అయ్యే ఛాన్స్ అని ఉందా? అది భగవంతుని తెలిసిపోయి మనం ఏమంటారు ఇప్పుడు, ఈయన అంటారు అని అంటారు. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు? బయట మాదైతే బీజేపీ ఉంటుంది, మేము బీజేపీకి వేస్తాం. ఇక మరి ఏం చేస్తాం బయట పింఛన్ కోసం గిన్నేళ్ళ మొట ఎక్కువ ఆడికి మున్సిపాల్కు వార్డు నెంబర్ దగ్గరికి తిరగాలి. ఎవరి దగ్గరికి ఈయనకి ఇస్తాం కాయదాలు, ఆనికి ఇస్తాం. ఎవరికి ఎవడే సకాయ లేదు, కొట్టిపిస్తులు లేదు. మేము కంప్యూటర్ కాడికి వస్తే ఆన్లైన్ లైన్ బంద్ ఉన్నది, ఆ లైన్ చాలా అయినప్పుడు చేస్తామంటే మొన్న నెల కింద చాలా ఉంటుంది, ఇప్పుడు చాలా ఉంటుంది. ఆయా ఆనికేమో ఇచ్చింది మొన్న దేవునిపల్లి 3-4 మరి నాకు రాకపోయాయి. 8 సంవత్సరాల కింద పెట్టిన కాయిదాలు ఇంతవరకు దిక్కులేదు. ఏం చెప్తాం? అది గజ్వేల్ కాకుండా కేసీఆర్ కామారెడ్డి ఎందుకు పోటీ చేస్తారంటే ఏం చెప్తుంది? గజ్వేల్తో పాటు మిగతా తెలంగాణలో చాలా ప్లేసులు ఉన్నాయి, ఎందుకు కామారెడ్డి? ఎందుకంటే ఇక్కడ భూములు బాగున్నాయి కదా, మళ్ళీ ఆక్రమించుకుంటానికి తెంగిపోయేదానికి వస్తున్నట్టున్నాడు అంతేగా. ఈడ ఓనోన్ భూములనే గుట్టలు బిట్టలు అవన్నీ అన్నీ తెంగిపోతాడు. ఉన్నాయని కాల్ చేసిండు, ఇప్పుడు కాదా ఇంకేముందంట అంతేనా కదా. గట్ల ఉన్నది. నాకు 64 సంవత్సరాల లాంటి కొడుకోవాలి, ముండ కొడుకు కొడతాడు ఇట్లా. ఏం చెప్తున్నమాట ఇక. నమస్తే సార్, మీ పేరు? నా పేరు ఏనుగు కిషన్ రెడ్డి. ఏం చేస్తారండి వాళ్ళు? నేను మార్కెటింగ్ చేస్తానండి. ఇక్కడ లోకల్ మీదండి? లోకల్. ఎలా ఉందండి ఇక్కడ లోకల్ డెవలప్మెంట్? గత ఎమ్మెల్యే పనితనం ఎలా ఉంది? గత ఎమ్మెల్యే ఏం చేసిండండి మాకు ఇక్కడైతే ఏం కనిపించట్లేదు. ఏం చేసిండో పేపర్లలో ఉందో మాకు తెలియదు, కానీ అవుట్పుట్ అయితే ఏం కనిపించట్లేదు. నో డబుల్ బెడ్రూమ్స్, నో రోడ్స్, నథింగ్ డెవలప్మెంట్ ఇన్ కామారెడ్డి. వీ వాంట్ చేంజ్ దిస్ టైమ్. వీ వాంట్ రమణారెడ్డి యాజ్ ఎమ్మెల్యే కామారెడ్డి. కేసీఆర్ గారికి అవకాశం లేదంట? కేసీఆర్ గారికి అవకాశం చాలాసార్లు ఇచ్చినామండి. 10 years నుంచి కేసీఆర్ సీఎంఏ ఉన్నారు కదా. ఈసారి జస్ట్ ఓట్ ఫర్ చేంజ్. రేవంత్ రెడ్డి ఇక్కడ కంటెస్ట్ చేయడం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి అక్కడ కొడంగల్లో విత్డ్రా చేసుకొని కేవలం కామర్డ్లో వేస్తే బెటర్ ఉంటుంది. రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఒకటే దాంట్లో పోటీ చేస్తే బాగుంటుంది. అక్కడ ఇక్కడ పోటీ చేయడం వల్ల వాళ్ళకే నమ్మకం లేదు, ఎక్కడికి గెలుస్తాం ఎక్కడ ఓడిపోతాము. అంటే ఎలా ఉందంటే ఇప్పుడు తెలంగాణలో గజ్వేలిలో కేసీఆర్ గారు ఆయన సొంత కాన్స్టిట్యున్సీ, అది కాకుండా ఎందుకు కామారెడ్డిని ఎంచుకున్నారంటారు? అనేది తెలుసు కదా, కేసీఆర్ ఈజ్ మన ఓవర్ టాలెంటెడ్ కదా అనేది తెలుసు. జనాల నాడి గజ్వల్ ఎలా ఉందో తెలుసు కాబట్టి అక్కడ ఓడిపోవచ్చు అనే ఉద్దేశం. చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, నిజామాబాద్ ఉంది, రూరల్ ఉంది, వరంగల్ ఉంది, ఇవన్నీ కాకుండా ఎందుకు కామారెడ్డి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే మా ఎమ్మెల్యే ఇన్వైట్ చేసినాము, ఎట్లయినా గెలవకపోతుండే. గంప గోవర్ధన్ కంటెస్ట్ చేస్తే ఖచ్చితంగా గంప గోవర్ధన్ ఓడిపోయే క్యాండిడేట్. ఒకవేళ కేసీఆర్ గెలిస్తే కామారెడ్డిలో టీఆర్ఎస్ ఉంటుంది అనే ఉద్దేశంతో కేసీఆర్కి ఇన్వైట్ చేసిండు అంతే. నమస్తే సార్, మీ పేరు?
నా పేరు శ్రీనివాస్, ఇక్కడ మీది లోకల్ కామారెడ్డి అండి. కామారెడ్డి లోకల్ దేవునిపల్లి. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఇప్పుడు గత ఎమ్మెల్యే డెవలప్మెంట్ గంప గోవర్ధన్. ఇలా డెవలప్మెంట్ బాగా చేస్తారు. డెవలప్మెంట్ ఏమీ చేయలేదు. మీకు ఈసారి కేసీఆరే పోటీ చేస్తున్నాడు కదా, దాని గురించి మీరు కేసీఆర్ చేసి ఇప్పుడు చేస్తాడు, అక్కడ పోతాడు, ఏం లాభం? ఇక్కడ ఉన్న వ్యక్తిని ఎన్నుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? ఇప్పుడు ప్రజెంట్ అయితే రమణారెడ్డి ఫామ్లో ఉన్నాడు, బీజేపీ క్యాండిడేట్. బీజేపీ క్యాండిడేట్. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నాడు. పోటీ చేసినా అంత లేదు. లేదు. మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ మూడోసారి సీఎం అవుతాడా? కాడు. ఎందుకంటారు? చేసిన అభివృద్ధి ఏం లేదు, నిరుద్యోగులకు ఏం లేదు, అవగాహన ఏం ఇయ్యలేదు. గజ్వెల్లిలో కాకుండా కామారెడ్డిలో పోటీ చేస్తుండ్రు. మిగతా చాలా జిల్లాలు ఉన్నాయి, చాలా ప్లేసులు ఉన్నాయి. ఎందుకంటారు? దేనికోసం? కేసీఆర్ పోటీ చేస్తుండగా కామారెడ్డిని ఎంచుకొని అక్కడ అంతా ఒడగొట్టేసిండు, ఇడికి ఇదంతా దోసుకొని పోయేదానికి వచ్చిండు. దానికోసం డబుల్ బెడ్రూమ్ లాంటివి ఏం రాలేదు. ఏం రాలే, వచ్చినాయి కానీ ఇచ్చిన ఉన్న వాళ్ళకే ఇవ్వచ్చు. రైతు బంధు ఉన్న వాళ్ళకే వస్తున్నాయి. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నవానికి వానికే వస్తుంది. మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నాది బీజేపీ. నమస్తే సార్, మీ పేరు? నరేందర్ అండి నాది. ఇక్కడ లోకల్ మీది కామారెడ్డి. కామారెడ్డి. ఎలా ఉందన్న డెవలప్మెంట్ ఇక్కడ? ఉన్నది అంతా పర్ఫెక్ట్ అయితే లేదు, నార్మల్గా ఉన్నది. గంప గోవర్ధన్ గారు ఈసారి పోటీ చేయట్లేదు, డైరెక్ట్గా కేసీఆర్ గారే ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. దాని గురించి మనకు అంత ఐడియా లేదండి. ఎందుకు కేసీఆర్ గారు కామారెడ్డిని ఎందుకు ఎంచుకున్నారంటారు? అంటే సొంత గ్రామం డిస్టిక్ అని ఎంచుకోవడం అంటే ఉద్దేశం అది ఒకటి నేను అనుకుంటున్నా. అంటే స్పెషల్ ఆయనకి ఇంట్రెస్ట్ ఇక్కడ తెలుసు, అందరూ సానుకూలంగా పాత పరిచయాలు ఉన్నాయని. పాత పరిచయాలు, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఇక్కడనే అని వెనికిడి. ఓకే, రేవంత్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తారు కదా, దాని గురించి? అవును, రేవంత్ రెడ్డి అంటే నిన్న వల్ల వచ్చింది కదా. ఓకే, దాని గురించి అంటే జర టఫ్ ఉంటుందని వెనికిడి. వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ అందినాయన్న ఇక్కడ లోకల్గా? డబుల్ బెడ్రూమ్ కానీ? డబుల్ బెడ్రూమ్ అయితే ఇంకెవరికి అందలేదండి. ఇక్కడ కామారెడ్డి లోకల్ అయితే అందలేదు, వేరే అదర్ మండలాలు అయితే అందినాయి. సీఎంగా మూడోసారి కేసీఆర్ గెలిచే అవకాశాలు ఉన్నాయంట? కొంచెం డౌట్గా అనిపిస్తుంది. అంటే ఎందుకు? ఎవరు ఉంటారు ఆయనకు తగ్గ పోటీ ఈసారి? వెంకటరామరెడ్డి గారు ఉంటారని, రెడ్డి గారు ఉంటారని ఇక్కడ లోకల్గా. ఓకే, నమస్తే సార్. నమస్తే, గంగాధర్. మీ షాప్ మీద ఇందాక. ఓకే, కామారెడ్డిలో డెవలప్మెంట్ ఎలా ఉందండి? మామూలుగానే ఉందండి. అది కేసీఆర్ పోటీ చేస్తున్నారు కదా ఇక్కడ, మళ్ళీ చేస్తున్నాడు కానీ పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు వాళ్ళకి వెయ్యాలని. ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? అంటే నా అభిప్రాయం అయితే రమణారెడ్డికి వెళ్ళని ఉంది, బీజేపీ క్యాండిడేట్. ఎట్లా మరి కేసీఆర్ ఈసారి గెలవకపోతే మరి స్టేట్లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఎక్కడ సీఎంగా ఈసారి ఎవరు అవుతారు? అది ప్రపోజల్ చెప్పరు. అది ఇప్పుడు కామారెడ్డి అయితే హవా అదే ఉన్నది, ఏది బీజేపీది ఉంది. ఎవరికి పోటీ ఉంటుంది? బీజేపీ, బీఆర్ఎస్ ఉంటుందా, కాంగ్రెస్? ఇగో కాంగ్రెస్ ఎట్లా కానీ అదే మన కేసీఆర్ది, రమణారెడ్డిదే ఓకే ఉన్నది బాగా. థ్యాంక్ యూ అండి.